భాయ్యో और బహనో ఓ ఇక్కడ బహన్ ఉన్నది కదా భాయ్యో और మళ్ళీ భాయ్యో ఇవాళ మీకు అందరికీ ఓ ఫెస్టివల్ ఆఫర్ ఏం లేదు సింపుల్గా నేను స్టోరీ చెప్తా ఎవడైతే ఓపిక్గా వింటాడో ఒక్కడికి తాగినంత మందు ఫ్రీ 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 మందు ఫ్రీయా ఆగల్ సాలే నేనింటా తమ్మి నేనింటా 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 ఏయ్ నువ్వు ఆగబే ఏయ్ ఈ ఏరియాలో ఎవడు ఏం చెప్పినా నాకే చెప్పాలి నేనే వినాలి లేకుంటే గొంతు కొరుకుతా బిడ్డ కూసో అరే బేరా ఇట్రా బే సార్ ఒక ఫుల్ బాటిల్ విస్కీ 2 సోడా ఒక తందూరి కబాబ్ ఒక బేజా ఫ్రై ఒక గుర్దా కపూరా ఒక నీకేమని కావాలా తమ్మి ముందు టర్మ్స్ కండిషన్స్ విను స్టోరీ మొత్తం చెప్తా చివర్లో ఒక బేతాళుడి క్వశ్చన్ ఉంటది అది గాని చెప్పకపోతే ఈ వేణు పైల్వాన్ తోటే వస్తాను సార్ ఆకాశంలో సుక్కలు నూనె చెప్తా కోడి ముందా గుడ్డు ముందా అంటే చెప్తా ఎటువంటి క్వశ్చన్కైనా ఆన్సర్ నువ్వు ఇప్పుడు తమ్మి చిన్న మాట నీ స్టోరీలా కత్తులతో సావాసం ఫ్యాక్షనా లేకుంటే అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సెంటిమెంటా అదేం కాదు మనది డిఫరెంట్ స్టోరీ తమ్మి నీ స్టోరీలా కామెడీ ఉంటుందా ఫుల్ ఫైట్లు ఉంటాయా అరే మన స్టోరీ స్టార్ట్ అయ్యేదే ఫైట్ తోటి ఆల్ సిక్స్లు బాగుంది రకారు దాని అనేది దీంట్లోంచే దిగింది మరి బాగుంది ఆటోమేటిక్ గేర్ లాగా ఉన్నాయి ఎంత తిరిగింది ఇది డెఫెండర్ 2010 S క్లాస్ బెంజ్ ఫ్రంట్ మిర్రర్ ఎంత ఉంటుంది? ఓ 4-5 వేలు ఉంటుందిరా. 4 5 ఇది వేసుకో. ఓకే పెన్ను పేపర్ చూడు. నా దగ్గర ఎందుకు ఉంటదన్నా? నువ్వు కాకపోతే ఏదో గొట్టం కట్ట తేరా. హలో ఎక్స్క్యూజ్ మీ. యు మీన్ మీ? మిమ్మల్నే. ఇదెవడ ఎల్ఐసి ఏజెంట్ లాగా ఉన్నారన్నా? పేపర్ పెన్ ఉందండి? ఓ షూర్, వై నాట్. ఇదిగో నా పేపర్ పెన్. థ్యాంక్స్ అమ్మా. అమ్మా ఏంటి మరి? ఐఎమ్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. నిమ్మకాయ లాని ABCDEFTVS బజాజ్ చేతక్ జావా. ఇప్పుడు ఎక్కడ పని చేస్తున్నారు సార్? ఒకప్పుడు చేసేవాడిని, ఇప్పుడు జాబ్ లో నుంచి తోసారు. కొత్త దాని కోసం వెతుక్కుంటా. అదేంటి 10th పాస్ అయ్యి 3 నెలలు అమీర్పేటలో కోచింగ్ తీసుకుంటే ఏ ఎదవకైనా సాఫ్ట్వేర్ జాబ్ వస్తుందని టాక్. నువ్వేంటి రివర్స్ లో చెప్తున్నావు? అసలు సాఫ్ట్వేర్ అంటే తెలుసా నీకు? మౌస్ అంటే తెలుసా నీకు? అసలు ఎంత జీబీ ఉంటే తెలుసా నీకు? దాంట్లో ఎన్ని వైర్లు కలిపితే అసలు నాకేం తెలియదు. సారీ, నా పేరు వెంకటేష్. నా బండి రివర్స్ చేస్తుండగా మీ కార్ అద్దం పగిలింది. నాకు ఫోన్ చేస్తే రిపేర్కి అయ్యే ఖర్చు నేను భరిస్తాను. నా నంబర్ 9885547565. హలో, నా పేరు అంజలి. సెలార్లో పార్క్ చేసిన కార్ నాది. నేను నిన్ను అర్జెంట్గా కలవాలి. కాన్సెప్ట్ అయితే బాగుందిరా. ఏమంటో చూద్దాపా. అబ్బో ఏంద్రా ఇది? శకునం బాలే, జాగ్రత్తరా. ఇది 3వసారి స్లో మోషన్ లో చూడటం. మెడలు నొప్పుడుతున్నాయి, తట్టుకోలేకపోతున్నాం. వెళ్ళి మాట్లాడరాపో. అది కాదురా, నాకేమంత ఇంగ్లీష్ రాజు. నువ్వైతే మేనేజ్ చేస్తావు కదా, కొంచెం రారా. నీకు ఇంగ్లీష్ లో కదరా, ఏ భాషలో చెప్పాలో అర్థం కావట్లేదు. ఆ అమ్మాయికి అద్దం బలం కొట్టింది నువ్వన్న విషయం తెలిసిపోయింది. ఆమె ఇప్పుడు నిన్ను పిలిచి తడిస్తుంది. నీతో పాటు నేను ఉన్నాను, నాకు పోచంపు కూడా అవుతుంది. నేను రాను రే. ఏం కాదులేరా, నన్ను వదిలేరా. నీ చెప్పేది తెప్పించుకోరా రే. లేడీస్ తో నేను ఇప్పుడు డైరెక్ట్ మాట్లాడలేదురా, ఫేస్బుక్. మీరేంటి ఇక్కడ? నాట్ మీ టోటల్ హీ నాట్ మీ. మేడం, అసలు ఏం జరిగిందంటే సారీ అండి, మా వల్లే మీకు ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి.
ఆ రోజు ఆ వేయింగ్ మిషన్ దగ్గర వీడి నోట్ జోల వల్లే మీరు చాలా ఫీల్ అయ్యారు. That was so embarrassing. ఈరోజు నా వల్లే మీ కారు అద్దం పగిలింది. నిజంగా చాలా సారీ అండి. Please don't be sorry. In fact, I was very happy when you left your number there. You know what? I can bet. Yeah. Not even 1 in 100 would be so magnanimous to do such a noble thing. యాక్చువల్లీ ఈ నాట్ అండర్స్టాండ్ స్పీడ్ ఇంగ్లీష్. యూ స్పీక్ వర్డ్ బై వర్డ్, అప్పుడు ఈ అండర్స్టాండ్ అంతే. ఏం లేదు, మీరు చాలా గ్రేట్ అని అంటున్నాను. గ్లాస్ పగిలితే పగిలింది, మీలాంటి మంచి వ్యక్తి పరిచయం అయ్యారు, అది నాకు చాలు. ఐఎమ్ రియలీ హ్యాపీ. ఆ అద్దం ఎంత అవుద్దో చెప్తే డబ్బులు ఇచ్చేస్తాను. ప్లీజ్ మీరు మనీ గురించి మర్చిపోండి. అయ్యో అలా కుదరదండి, డబ్బులు ఇవ్వడం నా బాధ్యత. చెప్పండి. నో నేను మీ దగ్గర డబ్బు తీసుకోను. అంజలి గారు మీరు అలా అనకండి. పాపం మీ అద్దం బలం కొట్టాను ఎంత కుమిలిపోతున్నాడో తెలుసా. షెట్టికి ఏ కారు వచ్చినా ముందు అద్దమే ఫిట్ చేస్తున్నాడు. మీరు డబ్బులు తీసుకోపోతే వాడు ఆత్మ శాంతించదు. ఒట్టే ఎంతండి? ఓకే ఓకే, అది జస్ట్ 1 lakh. అంత అయితే పోతా. నువ్వేంట్రా 5,000 అని చెప్పావు? ఇదే ఎక్కువ దుబ్బేద్దామని చూస్తుందిరా. జనరల్ 3,000 కన్నా ఎక్కువ ఉండదు. తెలియనప్పుడు ఎందుకు వచ్చా? ఎనీ ప్రాబ్లం? ఏం లేదండి, అంత అమౌంట్ ఒకేసారంటే కష్టం. మీరు పర్మిషన్ ఇస్తే ఇలాగే మళ్ళీ మళ్ళీ కలిసినప్పుడల్లా కొంత అమౌంట్ ఇన్స్టాల్మెంట్లో తీర్చేస్తాను. ప్లీజ్. మళ్ళీ మళ్ళీ కలవడం. ఓకే. ఇక్కడ టీవీలు కూడా కట్టమంటారా? పదా. నోరు ముయ్యేతవ్వా. ఓకే అండి, బయలుదేరుతాం. నన్ను ఇక్కడ ఒక ఫ్రెండ్ కలుస్తానంతే. యూ కెన్ ప్లీజ్ గో అహెడ్. ఓకే. ఓకే అండి, బాయ్ అండి. బాయ్. పని తప్పించుకున్నాం. వెంకటేశం, అదిగో బిల్లు కట్టమంటదేమో, నా దగ్గర మాత్రం డబ్బులు. రేపు మార్నింగ్ 10:30కి ఆర్ట్ గ్యాలరీ ఆడిటోరియంకి రాగలరా? 10:30. ప్లీజ్. ఈ తాగుబోతు కొడుకులతో ఇదే ప్రాబ్లం తమ్మి. ఫుల్గా దాగుడు కొట్టుకు దాచుడు. ఐ హేట్ సచ్ ఎ పీపుల్. చిచ్చి. ఏయ్ అలా సంగతి తర్వాత, ముందు మన మేటర్ చూడు. అవు కదా, కథ ఫస్ట్ చెప్తాను. ఏడున్నాం మనం? అంజలి నిన్ను ఆడిటోరియం రమ్మని. అది. అవుతమ్మి, నాకు గెలవకడుగుతా. ఆ పిల్ల ఏదైనా ముచ్చట పెట్టేడుంటే పార్కో సినిమా థియేటర్కో లేదంటే ఇంకెక్కడికన్నా రమ్మనాలి కదా. ఈ ఆడిటోరియం కోలేంది లొకేషన్ నాకు నాన్సింగ్ కొడుతుందమ్మి. అదే విషయం నేను ఫంటర్గాడు చాలా సూచించినాం. చూచాంచిరా సరే తీ, ఏదైతే అదైందని. అంతేనేగా. నెక్స్ట్ డే ఆడిటోరియం పోయినాం. గుడ్ మార్నింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. విష్ మేకర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమాజంలో మంచితనం మానవత్వం సెమినార్కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం. ఇక విష్ మేకర్స్ ఫౌండేషన్ గురించి ఒక మాట. పుట్టిన ప్రతి మనిషికి ఎన్నో ఆశయాలు, ఎన్నెన్నో ఆశలు, ఇంకెన్నో కలలు. కానీ ఇవేవీ తీరకుండానే మృత్యుముఖం ఆహ్వానిస్తే, అకాల మరణం అడ్డొస్తే, మీ ప్రమేయం లేకుండా మీ వల్ల ఒక కార్ గ్లాస్ బ్రేక్ అయింది. అప్పుడక్కడ కార్ ఓనర్ లేరు, ఇదేంటి మ్యాటర్ మన మీద డైవర్ట్ అవుతుంది? పైగా ఎవరూ చూడలేదు. మీలో ఎంతమంది ఆ గ్లాస్ బ్రేక్ చేసింది నేనే, ఆ డ్యామేజ్ కి పే చేస్తాను అని మీ ఫోన్ నంబర్ రాసి లెటర్ పెడతారు? అసలు అలాంటి వ్యక్తి ఉంటారా ఓ ఊపు అని మీకు డౌట్ రావచ్చు. ఉన్నారు, మన మధ్యనే ఉన్నారు. ప్లీజ్ వెల్కమ్ మిస్టర్ వెంకటేష్ ఆన్ టు ద డయాస్. మిస్టర్ వెంకటేశం, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. మిస్టర్ వెంకటేశం, I request you to come on to the stage, please. మిస్టర్ రాజా, ఈ అవార్డుని మీ చేతుల మీదుగా అందుకోవాలనుకుంటున్నాను. మీరు ఇక్కడ ఉన్నారని నాకు తెలుసు. నేను మిమ్మల్ని చూశాను. వీడో వెంకటేషు, ఆవిడ సౌందర్య. రాజా సినిమా చూసినాడు చూస్తున్నారు వీళ్ళు సూపర్ గుడ్. అక్కడి ఇప్పుడు మన వెంకటేశం గారిని మంచితనం మానవత్వం గురించి 4 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మనకు దీని గురించి పెద్ద తెలియదండి. ప్లీజ్. మంచితనం మానవత్వం సమాజానికి ఎంత అవసరం అంటే, కారు ఇంజన్కి పెట్రోల్ ఎంత అవసరమో అంత అవసరం. ఇంజన్లో పెట్రోల్ పోసామనుకోండి కారు కండిషన్లో ఉంటుంది. కాదని కిరసనాలు పోసామనుకోండి ఇంజన్ బోరుకు వస్తాయి, కారు షెడ్కి వస్తాయి, చేతికి 30,000 బిల్లు. అలాగే సమాజంలో మంచితనం ఉంటే మానవత్వం ఉంటుంది. మంచితనం లేకపోతే మానవత్వం చచ్చిపోద్ది. ఫైనల్గా సమాజం పుచ్చిపోద్ది. థ్యాంక్స్ అండి. అలా బిజీగా ఉన్నా పిలవగానే ఇవాళ వచ్చారు. తెలంగాణ పండుగ. ఇంకేంటండి?
ఓకే అండి, మళ్ళీ కలుద్దాం. మళ్ళీ అంటే ఎప్పుడు ఉండొచ్చండి? ఎప్పుడు అంటే నేను మీకు కాల్- వీడేంటి ఇక్కడ? ఏయ్, ఎందుకు పగలగొట్టావు? Who are you? నేనెవరో తర్వాత, ముందు గ్లాస్ ఎందుకు పగలగొట్టావో చెప్పు. This concept very complicated. You don't know, baby. The hit could happen, good, bad, ugly. కోపం ఉంటే వెళ్ళి అతన్నే కొట్టు. ప్రాపర్టీ ఎందుకు డ్యామేజ్ చేస్తావు? త్రికన్ శ్రీనివాస అతడు కాదు, ఈవి సత్యనారాయణ ఆమె మీద ప్రేమ. గురు మన దగ్గరికి వస్తున్నాడు. తర్వాత చెప్తా ముందండి నానే. గురు ఏయ్, ఏం కాన్సెప్ట్ చెప్పా గురు? ఏడవద్దు. ఇది ఏడుపు కాదు గురు, ఆనంద బాష్పాలు. ఈ 20 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నా. ఆఖరికి డీ క్లాస్ అమ్మాయిలు కూడా నన్ను బయట నువ్వు అదనుకున్నా, అది కాదు బల్లే. గురుజీ మీరు ఇచ్చిన ఐడియాతో మొన్న స్కోడా ఎస్సా పడిపోయింది, అంతకుముందు సాయంత్రం ఎస్సా పడిపోయింది. నానా. ఇప్పుడు ఈ ఫోటో బేబీని ట్రై చేస్తున్నా. ఇప్పుడు అవన్నీ వద్దు, అర్థం వదిలేయ్. ఏంటి? పగలగొట్టడం ఏంటి? ఏయ్, ఇది నీకు తెలుసా? ఆ? తెలుసా? అసలు మా గురుగారు అంటే ఏమనుకుంటున్నావు? నేను ఏకలవ్యుణ్ణి అయితే మా గురుగారు ద్రోణాచార్య. ఇప్పుడు మహాభారతం ఎందుకు రాజా? మారిపోయిన మా జీవితంలో మీరు ఆశాజ్యోతి. మీరు ఇచ్చిన క్రియేటివిటీ ఈ ప్రపంచానికి పంచాలి గురుజీ, పంచాలి. ఎక్కువ ఎమోషన్ ఒక రాజా, కంట్రోల్ నానా. ఊరుకోండి గురుజీ, మీకేం తెలీదు. మేడం, మా గురుగారు సూపర్ ఐడియా ఇచ్చారు. ఎవ్వు కేక ఎట్టంటే అమ్మాయినా పడేయాలనుకోండి, కారంతో తడేలు పగలగొట్టి, అర్రే పొరపాటున నా వల్ల మీ కారు అర్థం పగిలింది, ఈ నంబర్ కాల్ చేయండి, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తానని లెటర్ రాసి కార్ మీద తగిలించేయండి. అంతే, ఎట్టంటే అమ్మాయినా ఫ్లాట్. అవును గురుజీ, మొన్న సెల్దార్ లో బెంచ్ కారు వర్కౌట్ అయిందా? బాగా వర్కౌట్ అయింది రాజా. నువ్వు ఎంటర్ అయ్యావు కదా అక్కడి నుంచి. నాన్న, కొత్త కాల్స్ నాన్న తీసుకెళ్ళి నాన్న. నా నంబర్ నేను చెప్తా. పద, నేను చెప్తా పద. 237